తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే పెళ్ళాడుతా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి జేకే దీప గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తన సమస్య నిజంగానే రామకృష్ణ పరిష్కరించినందుకు, తండ్రి లాంటి లతీఫ్తో పెళ్లి తప్పించినందుకు, తమ మధ్య శాశ్వతమైన బంధం ప్రపంచం ముందు వేసి కూడా తనని స్వేచ్ఛగా వదిలేసినందుకు, భర్తగా తనకున్న హక్కు అధికారం ఉపయోగించుకోనని చెప్పినందుకు, భవితవ్యం తన ఇష్టానికి వదిలేసి ఆలోచించి అర్థం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనసులోనే రామకృష్ణకు కృతజ్ఞతలు సమర్పించుకుంది సుప్రజ. దశమి సెలవులకి ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టు రాజేష్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వాడికి జరిగిందంతా లెటర్ రాసి పోస్ట్ చేసి తమ భారాన్ని లతీఫ్ స్వీకరించినందుకు నిశ్చింతగా నిట్టూర్చింది సుప్రజ. ముత్యాలు భర్త గోవిందు డ్రైవర్గాను ఆ పాలపిట్ట రంగు ఫియట్ కార్తో పాటు సుప్రజతో పాటే ఉండిపోయారు. ముత్యాలు భర్త కనుక ఆమె కోసం వచ్చాడు అనుకుంది మొదట సుప్రజ. ఆ తర్వాత తెలిసింది విషయం. ఆశ్వయుజ శుద్ధ విజయదశమి పండుగ శరదృతువులో ఘనంగా వచ్చింది. ముత్యాలు బలవంతంతోటి తలంటి పోసుకుని జుట్టు తడి ఆరబెట్టుకుంటూ కూర్చుంది. ముత్యాలు సాంబ్రాణి పొగ వేస్తోంది. ఇంతలో వాకిట్లో నల్లని అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి షరీఫ్తో పాటు భాగ్యమ్మ దిగింది. గోవిందు వెళ్ళి వినయంగా ఆహ్వానించి తీసుకువచ్చాడు ఆవిడను. సుప్రజ లేచి నిటారుగా నిలబడి తల వంచుకుంది. ఒకప్పుడు ఆ భాగ్యపురం సంస్థానాధీశ్వరి భాగ్యమ్మగారు ఇప్పుడు తనకి అత్తగారు. రాణిగారిగా గౌరవించాలో అత్తగారిగా ఆదరించాలో అర్థం కాని వింతైన పరిస్థితిలో ఉందామే. ఏదైనా తన ఇంటికి వచ్చిన మనిషిని మర్యాదగా చూడటం తన ధర్మం అనిపించటంతో మౌనంగా ఉండిపోయింది సుప్రజ. తలదించుకోవలసిన తప్పు పని ఏం జరిగింది? పిచ్చిపిల్ల, ఇప్పుడు మనం పరాయి వాళ్ళం కాదు, అత్తా కోడళ్ళం. ఈ పరిస్థితి మీ నాన్నగారు బతికి ఉండగా వస్తే ఆయన ఎంత సంబరపడేవారో. ఆ అదృష్టం ఆయనకు లేదు. ఆయన వియ్యపురాలిగా మర్యాదలందే భాగ్యం నాకు లేదు. కనీసం ఈ పండుగ నా కోడలు పుట్టిన ఇంట్లో జరుపుకొని కనీసం ఆ ఆనందమైనా అనుభవించాలని ఇలా వచ్చేశాను. నేను ఇలా రావడం నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అంది గడ్డం పట్టి ముఖాన్ని ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ భాగ్యమ్మ. లేదు అన్నట్టుగా తల ఊపింది సుప్రజ. రక్షించావు, కూర్చో అంటూ సుప్రజను కూర్చోబెట్టి తను కూర్చొని దువ్వెన తీసుకుని జుట్టు చిక్కు తీస్తూ, మీ నాన్నగారు నీకు చెప్పారో లేదో నాకు తెలియదు. మీ అమ్మగారు శారదాదేవి మా రామకృష్ణ తండ్రి, అదే రాజావారు జనార్దనం ఒక తండ్రి బిడ్డలు. అంటే నువ్వు రామకృష్ణ స్వయాన మేనత్త మేనమామ బిడ్డలు అంది భాగ్యమ్మగారు. సుప్రజ ఆవిడ వైపు విస్మయంగా చూసింది. అంటే నీకు తెలియదన్నమాట. ఆనాటి కథ నీకు నేను చెప్పాల్సిందే అంటూ మొదలుపెట్టింది భాగ్యమ్మగారు. సుప్రజ ఆ కథలో ఎంత లీనమైందంటే చివరికి తన ఉనికిని మర్చిపోయింది. అంతగా కదిలించేసింది ఆ చరిత్ర. మాది రాయల వంశమని మీ తాత రాఘవయ్య గారు అంటూ ఉండేవారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు బతకకపోవడంతో రామకృష్ణ పరమహంస పేరు పెట్టారట. మా నాన్నగారికి 4 పెళ్ళిళ్ళు చేశారు. చిన్నప్పుడు 10వ ఏట పెళ్లి చేసిన భార్య ఆయనకు 20 ఏళ్లకి కాపురానికి వచ్చి ఒక కొడుకుని కని చనిపోయింది. ఆ పిల్లవాడు 3 మాసాలు బతికిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి గర్భవతి అయింది కానీ కనలేకపోయింది. ఆ తర్వాత 3వ భార్య ఇల్లరికం వస్తేనే కాపురం చేస్తానని పుట్టింట్లో ఉండిపోయింది. ఆవిడ అన్నగారి కొడుకులే ఈ దివాను మేనేజర్లు. రాఘవయ్య గారు వంశం లేదని బాధపడుతున్న మా నాన్నగారికి త్రిభు అనే బ్రాహ్మణ అమ్మాయితో రహస్యంగా పెళ్లి చేయించి ఆ పిల్ల తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి ఆమెను అంతఃపురంలో పగలంతా దాసీగా ఉంచి రాత్రిళ్ళు అలంకరించి నాన్నగారి దగ్గరకు పంపేవారు. ఆ పిల్ల అన్నగారి పిల్లలే జనార్దనం శారదాదేవి. ఆ త్రిభువనికి కడుపు రాగానే రాఘవయ్య గారి చేత రహస్యంగా ఈ భాగ్యపురానికి పంపించి ఆ రోజుల్లో 1 కోటి రూపాయల సంపద నగల రూపంలో ఇచ్చారు. మా నాన్నగారికి భాగ్యపురం సంస్థానం స్వంతంగా ఉందని తెలియని ఆయన 3వ భార్య కాపురానికి వచ్చింది. కానీ సంతానం కలగలేదు.
త్రిభువని ఆడపిల్లను కంది. కానుపు కష్టమైపోయింది. రైలు ప్రమాదంలో ఆమె అన్నగారు, భార్య కూడా పోయారు. జనార్దనం, నేను, శారద, మీ నాన్న చిదానందం కలిసి ఆడుకుంటూ రాఘవయ్య దంపతుల చేతుల్లో పెరిగి పెద్దవాళ్లమయ్యాం. జనార్దనం విదేశాలు పై చదువులకు వెళ్లారు. శారద చిదానందాన్ని ఇష్టపడడంతో తన కోడల్ని చేసుకున్నారు రాఘవయ్య గారు. జనార్దనం తిరిగి వచ్చి ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే నేను ఆయన్ని ఇష్టపడ్డాను. చిన్న పూరి గుడిసెలో తనుండి నన్ను మాత్రం మహారాణిలాగే పెంచి చదివించారు రాఘవయ్య. మా నాన్నగారు ఇచ్చిన నగలు భాగ్యలక్ష్మీదేవికి అలంకరించి నన్ను ఈ భాగ్యపురం సంస్థానానికి పట్టభద్రురాలిని చేశారు. మా నాన్నగారు బతికున్నంతకాలం ఇక్కడ నేను, జనార్దనం ఎంతో హాయిగా అన్యోన్యంగా రాఘవయ్య గారి పర్యవేక్షణలో నిశ్చింతగా జీవించాం. మా నాన్నగారికి ఎలాంటి అపకారము ఎవరూ తలపెట్టకూడదనే ఉద్దేశంతోటి తన కొడుకు చిదానందాన్ని, శారదను ఆయన సంరక్షణ కోసం అని పంపించి తను మా సంరక్షకులుగా ఉండిపోయారు రాఘవయ్య. శారదతో తనకున్న సంబంధం శత్రువులకి తెలియకూడదని జనార్దనం ఆమెను అసలు ఇంటికి పిలిచేవారు కారు. దాన్ని శారద అపార్థం చేసుకుని నేను రహస్యంగా పంపించినా తీసుకోక పేదరాలిగా అభిమానంగానే బతికింది. చిదానందం ఎంత నచ్చజెప్పినా వినలేదు, రాలేదు. ఆ ఆత్మాభిమానమే నీకు వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది నాకు. మాకసలు పిల్లలు పుట్టలేదు. శారద 10 సార్లు ప్రసవించింది, 2 మిగిలారు. పెళ్ళైన 10 ఏళ్లకు రామకృష్ణ నా కడుపున పడ్డాడు. కాన్పు కష్టమై ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఇక కాన్పు వస్తే నేను బతకడం కష్టమని ఆపరేషన్ చేసేశారు. నేను గర్భవతిగా ఉండగానే మా నాన్నగారు నన్ను చూడాలని కబురు పెట్టడంతో జనార్దనం నన్ను తీసుకొని వెళ్ళారు. నేను రాజావారికి బ్రాహ్మణ యువతి ద్వారా జన్మించిన ఆడ సంతానాన్ని అని అర్థం కాగానే రాణి నిప్పులు కురిపించింది. నన్ను భాగ్యపురం సంస్థానానికి రాణిగా చేశారు నాన్న అని గ్రహించింది. ఆ రాత్రే నాన్న హత్య చేయబడ్డారు. ఆ నేరం జనార్దనం మీద పడింది. ఆయన్ని ఉరికంబం నుంచి తప్పించడానికి ఆ నేరం రాఘవయ్య తన మీద వేసుకొని నా కోసం ఉరికంబం ఎక్కి అసువులు అర్పించారు. రామకృష్ణ పుట్టాడు. వారిని రక్షించడం కోసం శారదకి తెలియకుండా శారద స్పృహలో లేనప్పుడు శారద కన్నబిడ్డను తెచ్చి నా పక్కన వేసి రామకృష్ణను తీసుకొని వెళ్ళి శారద పక్కలో వేశాడు చిదంబరం. ఆ సంగతి నాకు ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. నాన్నగారి తదనంతరం మిగిలిన వారసురాల్ని నేను. నా మీద, జనార్దనం మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా పక్కలో ఉన్నటువంటి శిశువుని చంపేశారు. ఆ సందర్భంలో నేను, చిదానందం మాట్లాడుకోవడం వినేసిన శారద రామకృష్ణను సంవత్సరం ప్రాయంలో తెచ్చి నాకిచ్చి భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. చిదానందం గారు తండ్రి తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించి నన్ను, రాజావారిని అమెరికా పంపించేసి ఇక్కడ వ్యవహారాలు తనే చూసుకున్నారు. నాన్నగారు నాకు ఇచ్చిన 25 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన 25,000 కోట్లుగా మార్చి మాకు ఇచ్చారు. మా కోసం అపార్థంతో విడిపోయిన భార్యను కూడా దూరంగానే ఉంచేశారు. రామకృష్ణకి 5 ఏళ్లు వచ్చాక ఇండియాకి వెళ్ళి చెల్లెలి సంసారం నిలబెట్టాలని జనార్దనం ప్రయాణం కావడంతో నేను వచ్చేశాను. జనార్దనం చెల్లితో మాట్లాడాలని వెళితే ముఖం మీద తలుపు వేసేసింది. నేను బలవంతంగా చిదానందం గారిని బ్రతిమలాడి పంపించాను. నువ్వు కడుపున పడ్డాక చిదానందం దగ్గరికి వచ్చేసింది మీ అమ్మ. ఈ ఇల్లు కట్టించి అందులో నిన్ను, రాజుని కని హాయిగా కాపురం చేసుకున్నారు. నన్ను, జనార్దనాన్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవారు చిదానందం. శారద బంధుత్వపరంగా దూరమైపోయింది. తను వచ్చేది కాదు, అన్నగారిని రానిచ్చేది కాదు. ఆ విషయంలోనే చిదానందం దంపతులు గొడవ పడుతూ ఉండేవారు. రామకృష్ణ 7th ఎగ్జామ్స్ రాశాడు. అంతవరకు దినదిన గండంగా బతికేశాం. మా సవతి తల్లికి ప్రాణం మీదకు వచ్చిందని కబురు తెలిసి నేను, జనార్దనం బయలుదేరి వెళ్ళాం. ఆవిడ పోతూ అన్నలతో చేతులు కలిపి భర్తను చంపుకున్నానని, అందుకే 12 ఏళ్లు మంచంలో తీసుకున్నానని, నాన్నగారి తాలూకు సమస్త సంపదలకు రామకృష్ణ హక్కుదారుడు, వారసుడు అని రాసేసి రిజిస్ట్రేషన్ చేయించి ఆ వీలునామా, దస్తావేజులు నా చేతుల్లో పెట్టి చనిపోయింది. మాకు రక్షణగా వెంట చిదానందం కూడా వచ్చారు. ఆవిడ రోజులు పూర్తి అయ్యాక మేము కారులో బయలుదేరాం.
ఈ దివాను మేనేజర్ల తండ్రులు అంటే మా పెద్దమ్మ అన్నలు రహస్యంగా మాట్లాడుకోవడం విన్న చిదానందం సైకిల్ వేసుకొని శరవేగంతో అడ్డరోడ్ల వెంట తొక్కుకుంటూ వచ్చి దారి మధ్యలో సైకిల్ తోటి పడిపోతూ కారు దిగమని కేకలు వేశారు. నేను రామకృష్ణతో దిగి ఆయన దగ్గరికి వచ్చేశాను. కార్ డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని ఏమిటని అడుగుతున్నారు జనార్దనం. ఆయనకి పరిస్థితి అర్థం కాలేదు. ఆయాసంతో రొప్పుతూ కారులో బాంబుంది అని చిదానందం కంఠం చించుకొని అరిచాక నేను కూడా దిగమని ఏడుస్తూ ఉంటే ఆయన కారు ఆపి దిగుతూ కారుతో పాటు జనార్దనం కూడా పేలిపోయారు. ఆయన శరీరంలోని భాగాలు చెల్లాచెదురుగా తలా ఓ చోట పడ్డాయి. నన్ను నా బిడ్డను రక్షించగలిగిన చిదానందం జనార్దనాన్ని కాపాడలేకపోయినందుకు ఎంతో చింతించారు. రాజావారి కర్మకాండలు పూర్తి చేయించి రామకృష్ణని అమెరికా పంపించేసి శత్రువులను పట్టించి ప్రభుత్వానికి అప్పగించారు చిదానందం. ఆయన సాయంతో దుఃఖాన్ని దిగమరింగి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోయాను. ఆ హడావిడిలో శారదకు పచ్చకామెర్లని అవి ముదిరిపోయాయని గ్రహించలేకపోయారు చిదానందం. 7 ఏళ్ల బిడ్డగా నిన్ను 3 ఏళ్ల బిడ్డగా రాజుని ఆయన చేతుల్లో పెట్టి శారద చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని నేనెంత చెప్పినా చిదానందం వినలేదు. దివాన్ మేనేజర్లు ఉద్యోగాలు ఇప్పించమని కాళ్ళా వెళ్ళా పడితే కాదనలేక ఇచ్చాను. వాళ్ల కూతుళ్లను ఈ భాగ్యపురం రాణీలుగా మార్చాలనే తాపత్రయంతో వాళ్ళు ఇంతవరకు ఫలసాయాన్ని మాత్రమే భోంచేశారు. మొన్న రామకృష్ణ హఠాత్తుగా నీ మెడలో తాళి కట్టి మా శత్రువులని నీకు శత్రువులుగా మార్చేశాడు. ఏ సమయంలో ఏ ప్రమాదం తల ఎత్తుతుందో, ఎవరు ఏ అపకారం తలపెడతారో, ఏ ఆపద అమాంతం నీ మీద విరుచుకుపడుతుందో అనూహ్యం. ఇంతవరకు చిదానందం గారి అమ్మాయివే కావచ్చు, కానీ మొన్నటి నుంచి రామకృష్ణ అర్ధాంగిగా మారిపోయావు. కనుక ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీకు నచ్చజెప్పి ఇంటికి కోడలిగా తీసుకుని వెళ్ళాలని నేను వచ్చాను. అందుకే నువ్వు అర్థం చేసుకోవాలని ఈ కథనంతా నీకు చెప్పాను అంది భాగ్యమ్మగారు తన అసలు ఉద్దేశాన్ని బయటపెడుతూ. మీ అబ్బాయి బలవంతంగా తాళి కట్టాడు. మీరు బలవంతంగా నన్ను ఇంటికి కోడలు చేయాలని వచ్చారా? నేను మీ ఐశ్వర్యాన్ని కోరుకుంటే, రాణివాసాన్ని అంగీకరిస్తే, భాగ్యపురం సంస్థానాన్ని ఏలుకోవాలని ఆశపడితే మీ శత్రువులు నా ప్రాణం తీయాలని ప్రయత్నించవచ్చు. కానీ నేనుగా చిదానందం గారి అమ్మాయిగా బ్రతకదలుచుకున్నప్పుడు నన్ను ఎవరేం చేయగలరు? అలాంటి భయాలు నాకేమీ లేవు. ఈ వంకతో నన్ను మీ అబ్బాయికి భార్యం చేయలేరు. మీరు వృధాగా శ్రమపడవద్దు అంది సుప్రజ తేలిగ్గా నవ్వేస్తూ. అంటే నువ్వు రామకృష్ణని భర్తగా స్వీకరించలేవా? సూటిగా ప్రశ్నించింది ఆవిడ. మౌనంగా ఉండిపోయింది సుప్రజ. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నావు. వాణ్ణి భర్తగా స్వీకరించినప్పుడు వాడు కట్టిన తాళిని ఇంకా మెడలో ఎందుకు ఉంచుకున్నావు? తీసి బయట పడేయలేకపోయావా? అంది భాగ్యమ్మగారు నవ్వుతూ ఎత్తి పొడుపుగా. లోకం కోసం దీన్ని నా మెడలో ఉంచుకుంటున్నాను అంది స్థిర గంభీరంగా సుప్రజ. అంటే? రాణిగారు కనుబొమ్మలు ముడివేసింది. నేను ఫలానా రామకృష్ణ భార్యను అని చెప్పుకుంటూ గౌరవంగా బతకడానికి. పిచ్చిపిల్ల, నా కొడుకు భార్యగా బతికేటప్పుడు, వాడి పెళ్ళాన్ని అని చెప్పుకొని తిరిగేటప్పుడు మానసికంగా వాని భర్తగానే భావిస్తున్నావని అటు ప్రపంచానికి ఇటు నాకు, నా కొడుక్కి కూడా అర్థమవుతోంది కదా. అలాంటప్పుడు ఇంకా ఈ పంతాలెందుకు? పరాయి మగవాడి మీద ఆధారపడటం ఎందుకు? ఇలా ఎవరూ లేని అనాథలా బతకడం దేనికి? నాకు నీకు మధ్య ఈ దూరాలు ఎందుకు? నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చరాదటే. నా ఇంటికి వచ్చి నీకు వాడి మీద ఇష్టం కలిగినప్పుడే సంసారం చేద్దువు గాని, ఆ ఇష్టం కలిగేంత వరకు నా రక్షణలో నా దగ్గర ఉండకూడదా? అంది సుప్రజ గడ్డం పట్టి ముఖాన్ని ఎత్తి చూస్తూ. ఆ కొరత ఫిరోజా తీరుస్తోంది కదా, ఆ పిల్లని కోడల్ని చేసుకుంటే సరి అంది సుప్రజ. ఆ కొరత కొంతవరకు ఫిరోజా తీరుస్తోంది నిజమే, కానీ అది కూతురే గాని కోడలు కాలేదు. ఆ స్థానం మావాడు నీకిచ్చాడు. సరే, ఆ నీ స్థానాన్ని నువ్వు గుర్తించినప్పుడే రా. అంతవరకు నీకోసం నా ఇంటి తలుపులే కాదు, నా కొడుకు హృదయ కవాటాలు కూడా తెరిచే ఉంటాయి అని చెప్పి ఇవాళ నీతో గడుపుదామని వచ్చాను అంది భాగ్యమ్మగారు నవ్వుతూ. ముత్యాలు, గోవిందు రాణిగారికి సకల మర్యాదలు చేశారు. ఆవిడ కోసం స్వీటు హాటు చేసి పండుగ చేశారు. ఆ సరుకులు లతీఫీ కదా అనే ఉద్దేశంతో భోజనం చేసింది సుప్రజ. తీసుకువచ్చిన చీర, నగలు, బొట్టు పెట్టి అందించింది రాణి. అందులో పసుపు, కుంకుమలు,
పువ్వులు, పళ్ళు, గాజులు తీసుకొని మిగిలిన నగలు, చీరతోటి ఆవిడ పక్కన పెట్టేసింది సుప్రజ. అవెందుకు తీసుకున్నావు? ఇవి ఎందుకు స్వీకరించవు సుజా? అందావిడ. రామకృష్ణ ఎంత నాకు శత్రువైనా నా మెడలో తాళి కట్టి నా భర్తగా మారాడు కనుక అతను ఎక్కడున్నా సుఖంగా క్షేమంగా ఉండాలని వీటిని స్వీకరించాను. మీ ఐశ్వర్యం, భోగభాగ్యాలు నేనెప్పుడూ ఆశించలేదు కాబట్టి వాటిని తిరస్కరించాను అంది సుప్రజ చిరునవ్వుతో ఆవిడ్ని సాగనంపుతూ. తల్లి చెప్పినటువంటి సంగతులు విని గాఢంగా నిట్టూర్చాడు రామకృష్ణ. దశమి సెలవులు అయ్యాక కాలేజీకి వెళ్ళిన సుప్రజని అంతా గౌరవంగా చూశారు. ఆ గౌరవం నీకు కాదు, రామకృష్ణ భార్యవనే ముద్ర పడింది కనుక భయభక్తులు చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు నీకు రంకులు కట్టిన వీళ్ళే గోడల మీద ఆ రాతలు చెరిపేసి నిన్ను గౌరవిస్తున్నారంటే నీ పొజిషన్ ఇప్పుడు మారింది. నువ్వు రామకృష్ణను స్వీకరించినా తిరస్కరించినా అతని భార్యవే కనుక నిన్ను పూజించటం, వాళ్ళ శ్రద్ధాభక్తుల్ని ప్రదర్శించటం చాలా ముఖ్యం. కారణం రేపు డిగ్రీలు చేతపట్టుకుని వచ్చే ఈ స్టూడెంట్స్కి లైఫ్ని ఇచ్చేవాడు రామకృష్ణ మాత్రమే అని నవ్వాడు లతీఫ్. సుప్రజ నిట్టూర్చింది. శరత్ పూర్ణిమ వెండి వెలుగుల కాంతులు కురిపిస్తూ ఉంటే కిటికీలోంచి బయటకు చూస్తోంది సుప్రజ. ఆమెకు 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి. ప్రణవి, సంపత్తులకు, వనజ, దివాకర్లకు పెళ్ళి. కాలేజీలో వనజ, ప్రణవి పిలిచారు. దివాకర్ తల్లి స్వయంగా ఇంటికి వచ్చి మరీ పిలవడంతో బాగోదని బయలుదేరి వెళ్ళింది సుప్రజ. ఆ పెళ్లిలో రామకృష్ణ కూడా కనిపించాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఊరుకున్నారు. రామకృష్ణ పలకరించలేదు. సుప్రజ అసలు అతన్ని పట్టించుకోలేదు. కానీ ఇద్దరూ ఒకరిని మరొకరు దొంగచూపులు చూసుకోవడం మాత్రం మానలేదు. ఎందుకో రామకృష్ణను చూడాలనిపించింది సుప్రజకు. అతను తన మెడలో తాళి కట్టాక అప్పుడు చూడటమే, మళ్ళీ చూడలేదు. అందుకనే అతను తనను గమనించనప్పుడు చూసేది. మొదట ఫిరోజాను తీసుకువచ్చాడేమో అనుకుంది. ఫిరోజా షరీఫ్తో వచ్చింది. కామిని, మోహిని పెళ్లి కుమార్తెలను అలంకరిస్తున్నారు. 2 పెళ్లిళ్ళు వనజ తాతగారు వాళ్ళింట్లోనే జరిపిస్తున్నారు. దివాకర్, అతని తల్లి, తాతగారు వచ్చి పలకరించి కూర్చోబెట్టారు సుప్రజను. ఫిరోజా వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ తండ్రితో వెళ్ళిపోయింది ఇంకో పెళ్లికి. లతీఫ్ ఇచ్చిన చీరలో రామనీలం శారీ మీద ఎర్రని డిజైన్తో ఉన్న శారీ, అదే కలర్ బ్లౌజ్ వేసుకుని తలనిండా సన్నజాజి పూలతో, మెడలో పచ్చని తాళిబొట్టు, పచ్చ రంగులు ప్రకాశించే పతకంతో అప్సర కాంతలా వెలిగిపోతున్న సుప్రజని కను చివర్ల నుంచి తిలకిస్తూ వచ్చి విష్ చేసి పలకరించే పెద్దలను గ్రీట్ చేస్తూ ఉన్నాడు రామకృష్ణ. ఆ వచ్చిన వాళ్లలో చాలామంది మీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు అతన్ని. పెళ్లి మండపం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని నా పెళ్ళి అయిపోయింది అంటూ అతను నవ్వటం యువతల ప్రక్క మండపం దగ్గర కూర్చున్న పేరెంటాలలో ఉన్న సుప్రజకు వినిపించి ఆమె అంతే కుతూహలంగా చూడటం మొదలుపెట్టింది. వట్టిది జోక్ చేస్తున్నారు కదూ అన్నాడు ఒకతను నవ్వేస్తూ. నిజమేనండి, అనుకోకుండా జరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్, అందుకనే ఎవరిని పిలవడం కుదరలేదు అన్నాడు రామకృష్ణ. పోనీ రిసెప్షన్ అయినా ఇవ్వలేదు ఏమండి అన్నాడు అతను. నేను చేసుకున్నది రాక్షస వివాహం, అందుకని అది కుదరదు అన్నాడు రామకృష్ణ. మీరు మరీ చిత్రంగా మాట్లాడుతున్నారు. మరి మీ భార్యను మాకెప్పుడు చూపిస్తారు? ఈసారి 4-5 దాకా కుతూహలంగా అడిగారు. ఎప్పుడు దాకానో ఎందుకు, ఇప్పుడే చూపిస్తాను. అదిగో ఆ రామనీలం శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయే నా భార్య, పేరు సుప్రజ అన్నాడు. అంతా తన వైపు తలలు తిప్పి ఆసక్తిగా గమనిస్తుంటే సుప్రజకి అరచేతుల్లో చెమట పట్టింది. తనకేం తెలియనట్టు ముఖం తిప్పుకొని పేరంటాల వైపు తిరిగి కూర్చున్నా ఆమె చెవులు మాత్రం రామకృష్ణ దగ్గరే ఉన్నాయి. మాకు పరిచయం చేయండి రామంజీ, విషెస్ చెప్పి వెళ్తాం అన్నారు వాళ్ళు. సుజా, సుజా, ఓ సుజా, నిన్నే, ఇలారా అని పిలిచాడు రామకృష్ణ. వినిపించనట్టు నటించింది సుప్రజ. నిన్నేనమ్మా, రామకృష్ణ పిలుస్తున్నారు, ఎందుకో చూడు అంది ఒక ఆవిడ సుప్రజ భుజం కుదిపి చెబుతూ. సుప్రజ ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసింది. నిన్నే, ఓసారి ఇలారా అతను మళ్ళీ పిలవటంతో ఆ పందిరిలో జనం అంతా ఆమె వైపే చూస్తుంటే లేచి వెళ్ళకపోతే అంతా తలవరకంగానూ అనుకోవచ్చు, అతను అవమానంగా భావించవచ్చు.
ముఖ్యంగా తన మెట్టినింటి పరువు ప్రతిష్టలను నాశనం చేసినట్టుగా అవుతుంది అనిపించటంతో లేచి వెళ్ళింది సుప్రజ. వస్తుందో లేదో అని ఉద్వేగంగా చూస్తున్న రామకృష్ణ ముఖాన పట్టిన చెమట కర్చీఫ్తో ఒత్తుకుంటూ మిసెస్ సుప్రజ రామకృష్ణ అని పరిచయం చేశాడు రామకృష్ణ. అంతా ఒక్కసారిగా లేచి వచ్చి అభినందనల వర్షం కురిపిస్తూ ఉంటే యశస్వి, సుధీర్లు 2 దండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చారు. ఆ పెళ్లికి వచ్చిన జనం అంతా సుప్రజ రామకృష్ణ గారి చుట్టూ గుంపు కట్టి నిలబడ్డారు. రామకృష్ణ తన చేతిలోని దండను సుప్రజ మెడలో వేసి ఆమెను వెయ్యమన్నట్టుగా తల వంచి నిలబడ్డాడు. రక్తం వచ్చేంత ఎర్రగా పెదవిని కొరికి పట్టుకొని సంకోచిస్తున్న సుప్రజను చూసి, నీకు దాసోహం అని తల వంచానులే, ఇంకా ఎంతసేపు నాకు ఈ శిక్ష? త్వరగా తల ఎత్తుకొని బతకాలని ఉంది నాకు అంటూ రామకృష్ణ మోచేత్తో తాకటంతోటి అంతా పగలబడి నవ్వుతూ ఉండగా చేతిలో ఉన్నటువంటి దండ రామకృష్ణ మెడలో వేసేసింది సుప్రజ. థ్యాంక్స్ లోగొంతుకతో ఆమెకే వినిపించేలాగా అంటూ సుప్రజ చేతిని తన ఎడమ చేతితో పట్టుకొని కుడి చేయి ఎత్తి ఊపాడు రామకృష్ణ. అంతా హర్షధ్వానాలు చేస్తూ ఉండగా సుప్రజ రామకృష్ణని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్స్ ముందు కూర్చోబెట్టారు యశస్వి, సుధీర్లు. కామిని, మోహినీలు ఈర్ష్యగా చూస్తూ ఉంటే, అవినాష్, అపురూపులు విషపు చూపులు చూస్తూ ఉంటే ముద్ద మింగుడు పడక చేత్తో కలుపుతూ కూర్చుండిపోయింది సుప్రజ. ఏంటి అలా కూర్చుంటావు, తిను తిను అంటూ భుజంతో సుప్రజను తాకాడు రామకృష్ణ తను హాయిగా భోజనం చేస్తూ. సిగ్గుపడుతున్నట్టులా ఉంది, కలిపి పెట్టండి అన్నాడు యశస్వి. కల్పనా అంటూ సుప్రజ ఆకులో అన్నం పప్పుతో కలిపాడు. వద్దంటుంటే మీకు కాదు అంది కోపాన్ని నిగ్రహించుకుంటూ. తినిపించాలా, అంత సరదా పడుతున్నారు కదా అంటూ తన ఆకులో అన్నం తీసి సుప్రజ నోటికి అందించాడు. ముఖం తిప్పుకుని చివ్వున లేవబోయింది. చెయ్యి పట్టి లాగి బలవంతంగా కూలేసి చేతిలో ముద్ద గిలిగింతలు పెట్టి నోరు తెరిపించి మరీ తినిపించేసిన రామకృష్ణ కన్ను గీటి అందంగా నవ్వాడు. ఎర్రగా కందినటువంటి వదనంతో పట్టెడు అన్నం తీసి రామకృష్ణ నోట్లో కుక్కిన సుప్రజ అంతా క్లాప్స్ కొడుతూ ఉంటే లేచి పారిపోయి వచ్చేసింది బయటకు. గిఫ్ట్ 2 జంటలకు ఇచ్చి పెళ్లి పందింట్లోంచి బయటపడిన సుప్రజకు ఎందుకో కోపానికి బదులు ఉల్లాసమే కలిగింది. ఆ ఆనందంలో ఎంత దూరం వచ్చిందో తెలియదు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వెన్నెలలో నల్లని కారు ఒకటి ఆ సందు మొదట్లో ఆగి ఉంది. అదేం పట్టించుకోకుండా వచ్చేస్తూ ఉన్న సుప్రజ కారు తలుపు తెరుచుకొని తన చెయ్యి పట్టుకొని ఒక చెయ్యి కారులోకి లాగుతూ ఉండగా గబాల్న ఆ చేతిని తప్పించుకొని ముందుకు పరిగెత్తింది అపాయాన్ని గుర్తించినట్టు. ఆ కారులోంచి 4 యమకింకర్లు లాంటి రౌడీలు దిగి క్రూరంగా చూస్తూ సుప్రజ వెంటపడ్డారు. వాళ్ళని చూడగానే హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ సత్తు అంతా కాళ్ళలోనికి తెచ్చుకొని పరిగెత్తడం ప్రారంభించింది సుప్రజ. వాళ్ళు ఎవరో, తన వెంట ఎందుకు పడుతున్నారో ఆమెకి అర్థం కాకపోయినా ఏం చేస్తారో అని తెలియని భయంతో గుండెలు అదురుతూ ఉండగా వాళ్ళకి దొరకకుండా పరిగెత్తింది. 4 రొక్కుతూ వచ్చి 4 వైపులా కాసి సుప్రజను పట్టుకొని గట్టిగా బంధించి నోట్లో గుడ్డలను కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పైకెత్తి వాళ్ల కారు వైపు మోసుకుపోయారు. గట్టిగా మూలుగుతూ గిలగిలా కొట్టుకుంటున్న సుప్రజను ఇంకొక 2 నిమిషాల్లో కారు ఎక్కిస్తారు అనగా రామనీలం రంగు కారు వచ్చి సడన్గా ఆగటం, అందులో నుంచి దిగిన రామకృష్ణ పరిగెడుతూ రావడం కనిపించగానే సుప్రజ గుండెలు ఆనందంతో వేగంగా స్పందించసాగాయి. వస్తూనే ఎగిరి తన్నాడు 4 సుప్రజను వదిలి పడిపోయారు. కింద పడుతున్న సుప్రజకు దెబ్బ తగలకుండా చేతులు అడ్డం పెట్టి ఆమెను పట్టుకొని మళ్ళీ తనని కమ్ముకున్న 4 కాళ్లతో తన్నుతూనే సుప్రజ కాళ్ల కట్లను లాగేశాడు. 4 రామకృష్ణను ఒక్కసారి అటాక్ చేయడంతోటి భయవిహ్వలంగా చూస్తూ కాళ్లను రువ్వడానికి సహకరించగానే కారు వెనక్కి జరిగిపోయింది. వాళ్ల దృష్టిలో పడకూడదని సుప్రజ 4 రామకృష్ణ ఎదుర్కోగలడా అని భయపడుతున్న సుప్రజ రామకృష్ణ ముష్టిఘాతాలకు అర్ధసోలెడు రక్తాన్ని కక్కుతూ ఎగిరి వెళ్ళి 4 పక్కలా పడ్డ ఆ రౌడీల్ని చూసి ఆశ్చర్యపోయింది. పడ్డవాళ్లు పడుతూ లేస్తూ వాళ్ళు కారు దగ్గరికి రావటంతో సుప్రజ ఆ కారు దగ్గర నుంచి దూరంగా పరిగెత్తింది. ఆ 4 కారులో ఎక్కగానే మంత్రం వేసినట్టు మాయమైంది కారు. రామకృష్ణ రోడ్డు మీద నిలబడిపోయిన సుప్రజను సమీపించి చేతుల కట్లు విప్పాడు. వెనక్కి విరిచి కట్టడం వల్ల నొప్పులు పుట్టిన చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటున్న సుప్రజ
రామకృష్ణ తన కారు దగ్గరికి వెళ్ళి డోరు తెరిచి వెనక్కి చూడటంతో మెల్లగా వచ్చింది కారు దగ్గరికి. అతను ఎక్కమన్నట్టు చూడటంతో మౌనంగా కారెక్కి కూర్చుంది సుప్రజ ఫ్రంట్ సీట్లో. అటుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేస్తూ థ్యాంక్స్ అన్నాడు రామకృష్ణ. దేనికి థ్యాంక్స్ అంది కళ్ళు పెద్దవి చేస్తూ. అక్కడ ఆ పెళ్లిలో నా పరువు కాపాడినందుకు అన్నాడు. నా అత్తవారింటి పరువు కాపాడటం నా బాధ్యత అని ఆ మాట నేను చెప్పాలి. థ్యాంక్స్ అంది కృతజ్ఞతగా చూస్తూ సుప్రజ. ఇది దేనికి ఓరగా చూశాడు. ఆపద సమయంలో అడ్డం పడి మీరు నన్ను రక్షించినందుకు అంది. నా భార్య మాన ప్రాణాలు కాపాడటం నా ధర్మం అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. నా భార్య భార్య అని ఎందుకని పలుమార్లు నా చెవులు చిల్లులు పడేలా అంటారు? నేను మీకు భార్యను కాను, లోకానికి మాత్రమే మీ భార్యను అంది. సంతోషం. పదే పదే నేను ఆ మాట అనటానికి కారణం కనీసం ఆ మాట అనడం ద్వారా అయినా ఆనందం పొందాలని, నువ్వు నా భార్యవనే సంగతిని మర్చిపోకుండా ఉండాలని గుర్తు చేస్తున్నాను అంతే అన్నాడు నవ్వుతూ. మీరు గుర్తు చేయవలసిన అవసరం లేదు. అనుక్షణం ఇది నా గుండెల మీద కదులుతూ నేను ఎవరినో నాకు చెప్తూనే ఉంది అంది సుప్రజ మెడలో ఉన్న మంగళసూత్రాలు చూపించి. ఈజ్ ఇట్? ఓ గాడ్, ఇట్ ఈజ్ సర్ప్రైజ్ అన్నాడు మెరిసే కళ్ళతోటి. కారులో కాంతి, బయట వెన్నెల కాంతి అతని కళ్ళల్లో వలుపుల కాంతితో ప్రతిఫలిస్తోంది. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమిటో అంది నొసలు ముడివేసి. అసలు నువ్వు ఆ తాళిని తీసి నా ముఖాన విసిరి కొడతావు అనుకున్నాను. లేకపోతే ఆ బంధాన్ని తెంచేసుకుని ఆ లతీఫ్ని పెళ్లాడతావని అనుకున్నాను. నా ఆలోచనల్ని ఒట్టి అపోహల్ని చేసి నువ్వు నా భార్యగానే ఉండిపోవడం, సారీ లోకానికి మాత్రమే నా భార్యగా కనిపించడం నిజంగా నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సుజా, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే నువ్వు నన్ను నీ భర్తగా స్వీకరించకపోయినా నా భార్యగా మాత్రమే ఈ ప్రపంచంలో మిగిలిపోతావని, పరాయి మగవాడిని ఆ దృష్టితో చూడలేవని. యామ్ ఐ కరెక్ట్ అన్నాడు అపూర్వ కాంతితో ప్రకాశించే కన్నులతో రామకృష్ణ. మీరు ఒకందుకు నాకు తాళి కట్టారు, నేను ఒకందుకు కట్టించుకున్నాను అంది నవ్వుతూ సుప్రజ. ఆమె కళ్ళల్లో గర్వం కదలాడటం చూసిన అతను, నేను నిన్ను నా సొంతం చేసుకోవడానికి కట్టాను. నాకు తెలుసు, నీకు తెలుసు. మరి నువ్వెందుకు కట్టించుకున్నట్టు విభ్రాంతిగా అడిగాడు. అది చెప్పాలంటే నా మనసు విప్పి మీతో మాట్లాడాలి. మీ ముందు నేనేమిటో నేనే మీకు చెప్పుకోవటం అది జన్మలో జరిగేది కాదు. మన మధ్య ఒక భయంకరమైన అగాధం ఉంది. అది నానాటికి పెరిగి చివరికి నన్ను బలి తీసుకుంటుంది. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. నేనెందుకు పుట్టానో నాకు తెలియదు. నాలో రగిలేది ఆరని చిచ్చులా నన్ను దహించి వేస్తోంది. అది నాలో రగులుతున్నంత కాలం నేను ఇలా శిలలాగే ఉండిపోతానే గాని మీకు మనసు విప్పి చెప్పి ఆశలు కల్పించలేను. మీతో స్నేహం కోరుకోను. అసలు మీ నీడను కూడా తాకలేను. ఏనాటికైనా మీరే నేను పాషాణాన్ని అని గ్రహించి మరో పెళ్లి చేసుకుని మీ అమ్మగారు కోరుకునే వంశాన్ని ఇవ్వాలి కానీ నా వల్ల మీ ఆశలు మాత్రం నెరవేరవని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. ఇందాక మీరు పెళ్లిలో చూపించిన చనువు సాన్నిహిత్యం లోకం కోసమని భరించాను. ఇంకెప్పుడూ నాతో అలాంటి చొరవ ప్రదర్శించి నాకు మరింత కోపాన్ని తెప్పించకండి. ఈసారి ఊరుకున్నాను కదా అని ఆ విధంగా హద్దుల్ని అతిక్రమిస్తే పోయేది మీ పరువే. మీ అమ్మగారి ముఖం చూసి మీ ఆగడాన్ని భరించాను. మీరు నా మెడలో తాళి కట్టినా క్షమించాను. మీరు నాతో సరదాలు తీర్చుకోవాలి అనుకోవడం మాత్రం సహించలేను. మీ ఆశలు అడియాసలే. తాళి కట్టి మీ సొంతమయ్యానని మురుస్తూ ఉన్నారేమో. మీ పట్ల నాలో రగిలే పగ, ప్రతీకారం చావలేదని, వాటికి చావు లేదని గ్రహించి ఇంతటితో నన్ను నా కర్మానికి వదిలేసి మీ దారి మీరు చూసుకోండి. మరో మాట, మీ కారుని మీ డ్రైవర్ని నేను వాడను. మీరు పంపించే ఆభరణాలు భరణాలు నాకేమీ వద్దు. నన్ను రక్షించేవారు, పోషించేవారు, నా మంచి చెడులను వహించేవారు నాకు ఒకరున్నారు. ఆ మహనీయునికి, ఆ నిస్వార్థ హృదయానికి, ఆ నిష్కల్మష హృదయానికి శిరస్సు వంచి నా ఆత్మాభిమానం కూడా మర్చిపోయి దాసోహం అన్నాను. మా మధ్య ఉన్నటువంటి సంబంధం అల్పులకి ఏ విధంగా కనిపించినా నాకు మాత్రం అతను కన్న తండ్రి వంటి మనిషి. అందుకే నా అంతట నేనుగా మీ నుంచి దూరం కావాలని, నన్ను పెళ్లి చేసుకోమని కోరినా అతను చెలించలేదు, ఆశపడలేదు, వ్యామోహానికి దాసుడు కాలేదు. అలాంటి నిర్మల ప్రేమమూర్తి నా తండ్రి పోయాక నాకు దొరకటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
నేను మీ భార్యగా వస్తానని, ఏనాటికైనా కనకరిస్తానని, నా స్థానం ఏదో తెలుసుకుంటానని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తానని, నా వల్లనే మీ వంశం నిలబడుతుందని మాత్రం ఆశలు పెంచుకోవద్దు. మీరు కట్టిన తాళిని మెడలో నేను ఉంచుకునేది మరో మగవాడు నా మీద ఆశపడకూడదని, నన్ను ఆ దృష్టితో చూడకూడదని, నేను భాగ్యపురం జమీందారు గారి భార్యనని గౌరవించి దూరంగా తొలగిపోవాలని, కానీ మీతో సంబంధాన్ని ఆశించి మాత్రం కాదని గుర్తుంచుకోండి. ఇక ఈ పరిచయం, సంబంధం, మన మధ్య ఘర్షణ అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపండి. గుడ్ బాయ్. ఈ కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్. మా ఇల్లు వచ్చింది. నన్ను డ్రాప్ చేసి మీరు శాశ్వతంగా సెలవు తీసుకోవాల్సిందిగా నా ప్రార్థన అంది కఠినంగా మారిన వదనంతో స్థిర గంభీరంగా సుప్రజ. కారాపి దిగిన రామకృష్ణ అటుగా తిరిగి వచ్చి డోర్ తెరిచి, నువ్వు ఒక సంగతి గుర్తుపెట్టుకో సుజా, ఏనాటికైనా నా మంచితనాన్ని, ఔన్నత్యాన్ని, త్యాగాన్ని గుర్తించి నీ అంతట నువ్వు నా భార్యగా రావాలి గాని ఇక ఆశపడను. బలవంతంగా పెళ్ళిళ్ళు జరగవచ్చు, కానీ మనసులు కలవనిది సంసారాలు జరగవని నాకు స్పష్టంగా అర్థమైంది. నీ భద్రత, రక్షణలకు తగిన ఏర్పాటు చేస్తాలే. గుడ్ బాయ్ అని సుప్రజ దిగాక కారులో కూర్చుని డోర్ వేసుకుని, నువ్వెంత విదిలించినా వెంటపడి నువ్వు కావాలనుకునే రామకృష్ణ ఈ క్షణంలో చనిపోతున్నాడు. నిన్ను ప్రేమించి నీకోసం హృదయ కవాటాలు తెరిచి ఎదురు చూసే రామకృష్ణ మాత్రమే బ్రతికి ఉంటాడు. వస్తాను, బాయ్ అనేసి విసురుగా కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఆ సంఘటన పదే పదే గుర్తుకు వచ్చి ఎందుకో మనసు వికలం అవుతూ ఉంటే ఆ వెన్నెల్లోకి అలాగే చూస్తూ కూర్చుండిపోయిన సుప్రజ గేటు ముందు నల్లని పడవలాంటి కారాగి లతీఫ్ దిగి రావటంతో ఆనందంగా లేచి ఎదురు వెళ్ళింది సుప్రజ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.